హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడి తలంపులు వరుస పెట్టి నీ తలంపులు ఒక 100 తలంపులు రాసి పెట్టమంటే రాయగలవా చెప్పు? మర్చిపోతావు అవతలకి. మరి దేవుడి తలంపులు ఇసుకల్లో ఇన్ని మిలియన్స్ ఆఫ్ తలంపులు ఉంటే ఒక్కరోజు మనకి అర్థం కావయి. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంటే ఆయన తలంపులు ఒకటొకటి రిలీజ్ అవుతూ ఉంటాయి, ఒకటొకటి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది 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 ఎంత గొప్ప దేవుడు అంటే అనుకున్నాడు. పని చేయాలి దేవుడి పని. ఏదైనా సరే దేవుడి తల్లి కూర్చుంటే రాదు ఆశీర్వాదం, కూర్చుంటే రాదండి. రాత్రి మగళ్ళు ఈ రోజు వరకు దేవుని కొరకు పనిచేసే కృపనిచ్చాడు నాకు. అందులో బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఏది చేసినా డ్రెస్ వేసుకుంటే దేవుని కోసమే, డ్రెస్ వేసుకుంటే దేవుని కోసమే, స్నానం చేస్తే దేవుని కోసమే, తింటే దేవుని కోసమే, నిద్రపోతే దేవుని కోసమే. నిద్రపోతే కళ్ళు తిరిగి పడిపోతామేమో, నిద్రపోవాలి కాసేపు, దేవుడు నిద్రపోవాలి, శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వాలి. ఏది ప్రయాణం చేస్తే ఏసై కోసమే, ఏది చేసినా దేవుని కోసమే. చాలాసార్లు అనుకుంటాను, ఇప్పుడు మనల్ని హెల్ప్ చేస్తాను యవనస్తులు అందరూ అంత పెద్ద స్పిరిచువల్గా లేరు. ఐ డోంట్ థింక్ దట్ దే ఆర్ సో స్పిరిచువల్. బట్ వాళ్ళు దేవుని పని అన్నా, దేవుని మందిరం అన్నా, నేను పని అప్పచెప్తున్నా అగ్గగలాడతారు. కారణం ఏంటి? వాళ్ళకి నేను తెలుసు. ఎప్పుడు నేను తెలుసు? చిన్నప్పటి నుంచి తెలుసు. నా మనసు తెలుసు, నా ప్రేమ తెలుసు, నా ఆశ తెలుసు, నేను చెప్పేది తెలుసు వాళ్ళకి. వాళ్ళు తప్పు చేస్తుంటే తెలుసు వాళ్ళకి. నేను చెప్పక్కర్లా, మళ్ళీ నువ్వు తప్పు చేస్తున్నావు మళ్ళీ చెప్పక్కర్లా, వాళ్ళకి తెలుసు. అది వాళ్ళు లోపల కుస్తీ పట్టుకుంటున్నారు. కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది ఇంకా పోరాడుతున్నారు. దేవుడు వారిని కనికరించును గాక. మన జీవితం ప్రభావితం అవుతుందండి ఇతరుల మీద, మన మాటలు కాదు. ఒక్క రోజులో ఎవరిని మార్చలేము. నీ లైఫ్ స్టైల్, నీ జీవిత విధానం అనేకుల మీదకు ప్రభావం చూపిస్తుంది. మన తల్లిదండ్రులుగా మీ ప్రభావం మీ బిడ్డల మీద ఎంతో ఉంటుంది. మీరు ఉద్యోగం చేసే స్థలాల్లో మీరు క్రైస్తవుని అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నీ ప్రవర్తన చూసిన వారు నీలో ఒక ప్రత్యేకతను చూసి నీ దగ్గరకు వచ్చి అడుగుతారు. వాళ్ళు ఎందుకు నీవు వ్యత్యాసంగా ఉన్నావు, ఎందుకు నీవు అబద్ధ సాక్ష్యం చెప్పనంటున్నావు, దొంగ సంతకం పెట్టనంటున్నావు, ఎందుకు నీవు సెల్ ఫోన్ పెట్టుకొని తిరగటం లేదు, ఎందుకు నువ్వు కబుర్లు చెప్పుకుంటుంటే బ్రాందీ తాగుతావు రమ్మంటే పార్టీలకు రమ్మంటే నువ్వు రానంటున్నావు, ఏంటి నీ సంగతిని వాళ్ళే వచ్చి అడుగుతారు నిన్ను. నీకు అవకాశం ఉంది వాక్యం చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి. దేవుడు కొరకు ఏది చేసినా మనం చేయాలి. ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి, అవి ఇంకా ఎన్నో ఉన్నాయండి. ఇంకా ఒక్కొక్కరి పట్ల ఇంకా చాలా ఉన్నాయండి. దేవా, నీ తలంపులు నా పట్ల నెరవేర్చయ్యా, నీ ఆశయాలు నా పట్ల నెరవేర్చయ్యా, నీ చిత్తాన్ని చేసేవాడిగా నన్ను ఉండనీయ్యా అని అడగటం మనం నేర్చుకోవాలండి. మన జీవితంలో కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి, అవి కూడా దేవుడు అనుమతించినవే. కీడైనా మేలైనా ఆయన చేదు చేసినంత మేలు తీపి చెయ్యదండి. ఏంటంటే షుగర్ ఎక్కువ తిని షుగర్ పేషెంట్స్ అయ్యామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ కాకరకాయలు ఎక్కువ తిని చేదు జబ్బు వచ్చిందని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? చేదైన అనుభవాలు నీకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నాయి, నీకు పాఠాలు నేర్పిస్తున్నాయి, అనేక సత్యాలు నేర్చుకుంటున్నావు. ఎంతసేపు నవ్వినా నువ్వు ఒక్క పాయింట్ కూడా నేర్చుకోలేవు. ఒక 10 నిమిషాలు ఏడిస్తే 10 విషయాల్లో నీవు గ్రహించుకోగలుగుతావు, నీ తప్పులు తెలుసుకోగలుగుతావు, నువ్వు పాఠం నేర్చుకోగలుగుతావు, నువ్వు అనుభవాన్ని పొందగలుగుతావు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు ఆ దుఃఖాన్ని, ఆ శ్రమను, ఆ పోరాటాన్ని అనుమతిస్తాడు. అది కూడా ఆయన తలంపుల్లో ఒక తలంపే. అదేమో యాక్సిడెంట్లు కావు. ఒక క్రైస్తవుడి జీవితంలో యాక్సిడెంట్స్ లేవు, ఇన్సిడెంట్సే ఉన్నాయి. ఏదో తత్సమయంగా జరిగిపోయినవి, అకస్మాత్తుగా జరిగిపోయినవి కాదు. అది అదృష్టవశాత్తు ఏదో జరిగింది అన్నది కాదు. అది ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నవే మన పట్ల ఉన్నాయండి. దాన్ని గ్రహించుకున్నప్పుడు మన భక్తి సారవంతమైనదిగా ఉంటుంది. మన భక్తి సకల ప్రజలకు కనబడాలి. ఆ వాక్యం కోసం నిన్న వెతుకుతున్నాను. ఒకసారి చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడిన వారు
పరిశుద్ధులను ప్రియమైన వారికి తగినట్టుగా జాలిగల మనస్సు ఏముండాలి మనకి? దయగల మనస్సు, వినయము, విధేయత, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుడి నీడల ఒకడినొకడు సహించుకొని ఒకడినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరుడు క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోనండి. ఏం ధరించుకోవాలమ్మా? ఏమి ధరించుకోవాలి? జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. నీలో కనపడాలి. అది ధరించుకోవటం అంటే అవుట్ఫిట్. బయట కనపడేది ఏంటి? బయట కనపడాలి నీ మనసులో జాలి, వినయం, సాత్వికం, తగ్గింపు, అణుకువ, ప్రేమ. అన్నిటికంటే మించి ప్రేమ అనే వాస్తవం ఓవరాల్ శాలువా కప్పుకున్నారు అనుకోండి. ఏంటంటే ఆ ఓవరాల్గా మీరు ప్రేమ అనే వస్త్రాన్ని కప్పుకోండి. యేసయ్య బిడ్డల్లో ఉండవలసింది క్రీస్తు ప్రేమ. దేవుడు ఆ ప్రేమను మనందరికీ దయచేయను గాక. మనల్ని మన ఇంటి వారికి, మన చుట్టూన్న వారికి ఆశీర్వాదకరముగా ఉంచును గాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. నీ పాదాల దగ్గర కూర్చొని ఆయన ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్న నీ తలంపులను ఎరగటానికి, నీ చిత్తాన్ని ఎరగటానికి, నీ ప్రణాళికలు ఎరగటానికి, వాటిని బట్టి నిన్ను మహిమపరచు జీవితాలు జీవించడానికి మాకు సహాయం చేయాలి. నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగునే ప్రార్థన మాకు నేర్పించు. సక్కుచితమైన మా తలంపులు వెంబడిస్తే నష్టపోకుండా ఆయన ఉన్నతమైన నీ తలంపులతో నింపబడి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి సహాయం చేయాలి. విస్తారమైన నీ తలంపులు ఆయన ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అవన్నీ నాలో నెరవేరాలి అనే ఆశ, ప్రార్థన, విశ్వాసము, సమర్పణ మాకు దయచేయటం. ఒక్కరి కోసమే మిలియన్స్ ఆఫ్ తలంపులు ఉంటే ఎంతమంది కోసం ఎన్ని బిలియన్స్ తలంపులు, ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నవే. అవన్నీ నిన్ను మహిమపరచాలని, రాజ్యానికి అనేకులను రక్షించాలని కదా. అవి మా అందరి పట్ల నెరవేరడానికి సహాయం ఇచ్చారు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.